మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరాజు మొన్న జరిగిన సారథ్య ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజనగర్ నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ, వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా బరిలో ఉన్నారు. అసలు ఎవరో గెలుస్తారన్నది వాళ్ళ ధీమాలు వ్యక్తం చేస్తున్నారో, అసలైనది వ్యక్తం చేసేది ఓటరు. ఆ ఓటర్ని అడిగి తెలుసుకుందాం. మండలం మాది బూరిపొడి అండి. నేను ఎర్రంచెట్టు చూడండి. నేను మాట్లాడేది గలాస్కి ఎక్కువ పడినాయండి మా ఊళ్ళో. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాంగ్రెస్ ఎక్కువ పడి, అలాంటి ఇప్పుడు గలాస్కి ఎక్కువ పడినాయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటుందని నేను మరీ కోరుకుంటున్నానండి. ఏమీ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. బోల్డ్ పనులు అవుతాయండి. వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలాగిస్తారు కానీ బోల్డ్ అభివృద్ధి అవుద్దండి. మా 5 కోట్ల జనాభాకి సస్యశ్యామలంగా ఉంటుందని మరీ కోరుకుంటున్నానండి. మా ఈ బుడ్డు భాస్కర్ బలరామకృష్ణ గారికి ఎక్కువ పడతాయని నేను కోరుకుంటున్నానండి. ఆయన వస్తాడని కోరుకుంటున్నాను. 100 సీట్ల పైన వస్తాయని అనుకుంటున్నానండి. సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవుద్దండి. వాళ్ళు వస్తే అభివృద్ధి అవుద్ది, ఏ గొడవలు ఉండవు, చక్కగా ఉంటుందండి. ఆంధ్ర 5 కోట్ల జనాభా కూడా లేదండి. ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి. ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవుద్దండి. ఏ క్లాస్ ఉంటది. మరి హైదరాబాద్ ఇవాళ బోల్డ్ కోట్లు వస్తుందండి. ఎవరి గురించి వస్తుందండి? ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే వస్తుంది. అప్పుడు బిల్ క్లింటన్ కూడా అప్పటి ప్రధానమంత్రి, అమెరికా ప్రధానమంత్రి కూడా వచ్చాడండి. కూతురు ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు 7 గంటల సేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 గంటలు మాట్లాడండి. అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది. ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే ఎలా వస్తుందండి? అభివృద్ధి అయింది కాబట్టి. ఇప్పుడు కూడా అప్పుడు 33,000 ఎకరాలు తీశారండి. మామూలుగా అమరావతిలో ఒక ఇల్లు పెట్టట్లేదు, కొన్ని మేళ్ళ పడుకుంటేశారు. అభివృద్ధి అవుద్దండి. చక్కనంగా పోలారం అవుద్ది. మామూలుగా అమరావతిలో బాగానే అన్ని జరుగుతాయి. బోళ్ళు అభివృద్ధి అవుద్ది అని మరీ కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజా గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా అయినా రావాలని మనం కోరుకుంటున్నాం. మా ప్రజలందరూ తెల్లవారులకి 6 గంటలకి ఎలా పింఛన్లు ఇచ్చేసారు. సుఖభోగులు ఎవరు డబ్బులు లేకపోయినా హాస్పిటల్ అన్ని కూడా రాజా గారు బాగా చూపించారు. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు వచ్చేది కూడా రాజగారు కూడా మళ్ళీ రాజా గారు వస్తారండి గ్యారంటీగా. బాగా అన్ని చేశారండి. ఆయన గృహాలు కట్టించాడు, పెన్షన్లు కట్టించాడు, హాస్పిటల్ చూపించాడు, కోరికల్లో పవర్ స్టేషన్ కట్టించాడు, రకరకాల ఎన్నో పనులు చేయడండి. అలాంటి మహానుభావులు రావాలని కోరుకుంటున్నామండి. మరలా ఆయన వస్తారు, మళ్ళీ ఆయన గ్రామాలను ఇంకా అభివృద్ధి చేస్తారండి కోరుకుంటున్నామండి. నియోజకవర్గంలో మరలా ఆయనే భారీ మెజార్టీతో నెగ్గుతాడని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రాజా గారి మరలా వేసారు, మునిపేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ హైయెస్ట్ మెజార్టీ వద్దని కోరుకుంటున్నాం. కట్టా సత్యనారాయణ, నరసాపురం గ్రామం. ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజానగర్ నియోజకవర్గంలో యువత, మహిళలు, ముఖ్యంగా రైతులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నోటు విన్నా బత్తుల బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజలందరూ చెప్తున్నారు. అలాగే మరి ముఖ్యంగా గతంలో జరిగిన అభివృద్ధి ఈయనతో సాధ్యమని, ఎన్డీఏ ప్రభుత్వంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ 100% కూడా గాజు గ్లాసు బత్తుల బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజల నమ్మకం, మా నమ్మకం కూడా. వాళ్ళు ఓన్లీ లాస్ట్ 4 సంవత్సరాల 7 నెలల కంటే అంటే 3 నెలలు ఉండగా మొదలెట్టారండి. శిలాపాలకాలు వేయడం, ఐటీ పార్కులని, ఐ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ కోట్ల మీద లెక్క చెప్పారు తప్పితే ప్రజలు ఎవరు విశ్వసించలేదు. కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ నాయకులు కానీ, పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా నియోజకవర్గంలో కనపడతలేదు. అందరూ కూడా కౌంటింగ్ కూడా ఏజెంట్లు దొరకని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ ఉంది. ఎన్డీఏ కూటమి బత్తుల బలరామకృష్ణ గారు జనసేన అభ్యర్థి 100% విజయం సాధిస్తారండి. ఇక్కడ అయితే ఇప్పుడు గత సీఎం పొరపాట్ల వల్ల ఏమో అభివృద్ధి జరగక ఖచ్చితంగా అది ఎమ్మెల్యే తప్పైతే లేదు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా బాగా చేయడు. కానీ లోకల్ నాయకుల వల్ల ఏమంటే మొత్తం ఏ కారణం అవునే కాకుండా జనం అయితే మార్పు కోరుకున్నారు. గ్రామంలో మార్పు కోరుకున్నారండి జనం. దానివల్ల బలరామకృష్ణ గారు వస్తారని, కూటమి గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాం. అందరూ నమ్మకం ఉంది సార్ అనుకుంటున్నారు అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అనుకుంటున్నారండి.
ప్రజాభయం అంటే అది ఏంటంటే కార్యకర్తల వల్ల మోడీ జరిగిందండి ఇక్కడ. ఏది ప్యాన్ గుర్తుకి. ఈ ప్యాన్ గుర్తు వేసి వాళ్ళు అందరూ కూడా గలాసుకు మారిపోయారు జనం అంతా కూడా. ఈ కార్యకర్త వల్ల మన రాజయ్య గారు దెబ్బయ్యారు దీనికి. రాజయ్య గ్లాసు ముగ్గు చూపెడుతుంది ఇక్కడ. ఓకే అండి, అనుమానం లేదు అందులో, ఇంకా తిరుగులేదు. భక్తుల బలరామకృష్ణ గారు బంపర్ మెజార్టీ 4000 మెజార్టీలో మేము లెక్కేసుకున్నాం, ఎక్కువ కాదండి. అంటే నేను చెప్పి కదండి, మీరు చెప్పింది కూడా ఆలకించండి. కార్యకర్త వలన ఆయన పోగొట్టుకున్నాడు దీంట్లోని. కార్యకర్తలు చేసింది మొక్కలు చూసి, డబ్బు ఇచ్చి మొక్కలు చూసి మనిషిని వేసి ఓటేయమంటే ఒక్కోటేసి ఓటు 3 ఓట్లు తీసిపోయాడు. ఇప్పుడు రాజయ్య గారికి కూడా తెలాలని మేము చెప్తాం. మేము పక్కా ప్యాన్ గుర్తుని నేను దాంట్లో గలసగా మారిపోయాం, మీకు చెప్పాలి. అందుకే సీఎం దీనికైతే సీఎం గారు ఆయనే 100 సీట్లతో జగన్ గారు వస్తారు, అది మాత్రం గ్యారంటీ. చెప్తే మీకు చెప్తున్నాను, అది ఎన్టీ చంద్రబాబు నాయుడు మాత్రమే నమ్మకం లేదు, 100 సీట్లు మాత్రం గ్యారంటీ, దానికి ఒప్పుకుంటాను. కార్యకర్తల వైసీపీ పార్టీ దెబ్బైంది, అంతే, అనుమానం లేదండి. జగన్ వల్ల కూడా మేము బాగానే బాగుపడ్డామండి. అతనికి మాకు చేసింది కూడా బాగానే చేసాడండి. ఎందుకంటే ఇది వరకు ఎవరో చేయలేనిది అతను చేసాడు. ఇప్పుడు అతను చేసి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నాడండి. అది ఏమో చెప్పలేమండి. అది మనుషులు ఓట్లు వేసి వెళ్ళేదాకా కూడా గళాసాలు వచ్చి అందులోకి వెళ్ళాక దానికి వేయొచ్చు, పేరు అనుకుంటే వెళ్ళొచ్చు, అందులోకి వెళ్ళాక గ్లాస్కి వేయొచ్చు. అది